చూపించడానికి నీకును దేవాది దేవునికి మధ్యలోన ఒక మధ్య వ్యక్తిగా ఆయన ఎవరిని పంపించాడంట? తన కుమారుడైన యేసు క్రీస్తును ఆయన పంపించడం జరిగింది. దేనికోసం? దీర్ఘ శాంతము కలిగి అందరూ ఎవ్వరు కూడా నశించిపోవద్దు, అందరికీ కూడాను ఓపికతోటి ఆ రక్షణ కలిగి ఉండాలని చెప్పి ఒక మధ్య వ్యక్తిగా దేవాది దేవునికి తండ్రికి నీకును మధ్యలోన ఎవరు కలిగి ఉన్నాడంట? యేసు క్రీస్తు కలిగి ఉన్నాడు. ఒక్కసారి మనం చదువుకుందాము. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చదువుకుందాం. నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పు వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నేను మాసిదోనియకు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దానికి దేవునికి ఇంకా మనుషునికి మధ్య వ్యక్తిగా ఎవరున్నారంట? యేసు క్రీస్తు మనకొచ్చి ఏం చేస్తున్నాడంటే దీర్ఘ శాంతము కలిగి ఓపికతోటి ఏమి చూపిస్తున్నాడంటే రక్షించడానికి, రక్షణ ప్రకటించడానికి ఆయన మధ్య వ్యక్తిగా ఆయన వచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఆ రోజు కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు కనుక ఆ త్యాగమును బట్టే మనం అందరం కూడా ఏమై ఉన్నాము? ఆయనలో నిలిచి ఉన్నాము. రక్షణగా ఆయన కుమారులుగా మనము నిలిచి ఉన్నాము. ఆమె ఇంత గొప్ప బాధ్యత కేవలము దేవుని యొక్క ఓపిక ద్వారా, ఆయన ఓపిక ద్వారానే ఏ ఒక్క ఆత్మ నశించిపోవద్దు అని చెప్పి మన పైన చూపించిన గొప్ప కృప. ఆమె అయితే ఈ యొక్క కృప, దీని గురించి మనము ముందుకు వెళ్ళి ధ్యానం చేద్దాము. అయితే ఈ బైబిల్ గ్రంథంలోన దేవాది ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఇప్పుడు మనుషులుగా మన యొక్క ఓపిక, మన యొక్క ఏమంటారు ఓపికగా వెయిట్ చేయడం కొన్ని విషయాల్లోనే ఎలా ఉంటుందో ఒక వ్యక్తి జీవితాన్ని మనము ధ్యానం చేస్తుండగా మనకి అర్థమవుతుంది. దేవుడైతే ఓపిక కలిగి ఉన్నాడు, అదే రీతిగా మనము మన ఓపిక ఎలా ఉన్నదో మనము ధ్యానం చేద్దాం. అదే రీతిగా మనం చూద్దాము. బైబిల్ గ్రంథంలోన మనం చూస్తే నూతన గ్రంథంలోన మీరే చెప్పాలి దీనికి ఆన్సర్. దేవాది దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన సూచక కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుండగా అక్కడ కొంతమంది పరిచయాలు వచ్చి, కొంతమంది బైబిల్ జ్ఞానంలోన లేకపోతే అప్పుడున్న గ్రంథ జ్ఞానంలోన వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు? సూచక క్రియలు అడుగుతున్నారు. సూచక క్రియలు, మీరే దేవుడు, మీరే మెస్సయ్య, దీనికి సూచన ఏంటి అని పరిశీలు అడగగా ఆయన ఒక వ్యక్తితోటి పోల్చుకొని నేను దానికంటే గొప్పవాడును అని చెప్పుకొని చెప్పడం జరుగుతుంది. ఎవరా వ్యక్తి చెప్పండి? యోనా. ఎవరా వ్యక్తి? యోనా. ఒక్కసారి లూకా సువార్త 11వ అధ్యాయము 32వ వచనం ఒక్కరు చదవండి. అదే రీతిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి ఎవరైనా తీసి చదవండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే, లూకా సువార్త 11వ అధ్యాయము 30 చదువు. ఇది జస్ట్ ఆయన తాను యోనా తోటి, యోనా నీనివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను, అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. ఆమేన్ హల్లెలూయా. యోనా ఎలాగైతే నినివే పట్టణానికి సూచనగా దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి, రక్షణ ప్రకటించడానికి యోనా ఎలాగైతే నినివే పట్టణానికి ఉన్నాడో అదే రీతిగా నేను మనుష్య కుమారుడు ఏమై ఉన్నాడంట? ఈ తరము వారికి సూచక క్రియగా రక్షణ ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు. అదే రీతిగా దీన్ని ఇంకా మంచిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒక్కసారి తెలుసుకుందాం. ఎవరు డిస్టర్బ్ కావద్దు. ఒక మంచి ఈ రోజు ఒక పుస్తకాన్ని మొత్తం మనము ధ్యానం చేసుకుందాం. 12వ అధ్యాయము తీద్దామా? ఎక్కడ రాస్తున్నది?
యోనా గురించి రాసి ఉన్నారు. 39 నుంచి చదవండి. అక్కడ పరిశీలందరూ కూడా సూచక క్రియ అడుగుచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగ ఉండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో ఉండును. నీనివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. తను తాను ఆ మాటను చెప్పుకుంటూ అన్నాడు, యోనా కంటే గొప్పవాడు. మనం లూకాసు వార్తలో చూసింది ఏంటంటే తను తాను యోనా తోటి ఒక పోలికను చూస్తే ఇక్కడ దానికంటే అధికంగా యోనా కంటే గొప్పగా సూచన క్రియను రక్షణ ప్రకటించడానికి ఈ తరము వారికి అని చెప్పి తను తాను ఆయన ప్రకటించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు మనము యోనా తోటి ఆయన కంపేర్ చేసుకున్నాడో లేకపోతే ఆయన కంటే నేను గొప్పవాడిని అని చూపించుకొని దేనికి ఆయన సూచక క్రియ అంటే ఏంటంటే రక్షణ చూపించడానికి, రక్షణ మార్గాన్ని ఓపికతోటి ఆయన అక్కడ ఉన్న యూదుల మధ్యలో ఆయన ప్రకటిస్తున్నాడు. అయితే ఈ యోనా గురించి, యోనా పుస్తకాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందాము. ఎందుకు యేసు ప్రభువు అక్కడ చెప్పాలి అంటే ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, యెషయా ప్రవక్త ఉన్నాడు, ఎంతో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. కానీ ఆయన మాత్రము ఏ యోనాని ఎన్నుకున్నాడంట? ఆయన తను తాను చూపించుకోవడానికి ఎవరు ఎన్నుకున్నాడంట? యోనాను. అదే యోనా ఎవరైనా చెప్పండి? దేవుని భక్తుడు, దేవుని యొక్క ప్రవక్త. ఇంకెవరైనా? చాప కడుపులో ఎందుకున్నాడు? అదే 3 రోజులు ఎవరంట? తప్పిపోయిన కాదాయన, తప్పించుకొని పారిపోయిన యోనా. ఆయన గురించి తప్పించుకొని పారిపోయిన వ్యక్తితోటి ప్రభు ఏమన్నా ఆయన కంటే నేను గొప్పవాడిని, ఆయన ఎలాగైతే చేశాడో సూచక క్రియ నినివే పట్టణానికి రక్షణ తెచ్చాడో నేను ఈ తరం వారికి రక్షణ అని చెప్తున్నాను. అంటే పారిపోయిన యోనా తోటి దేవాది దేవుడు ఎందుకు ఆయన పోల్చుకున్నాడో లేకపోతే దానికంటే ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ ఉన్నా ఎందుకు యోనాను ఎంచుకున్నాడో మనం ఈ రోజు మనము ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లల నుంచి పెద్దవారు అందరం కూడాను యోనా పుస్తకం మనం చదివితే మనకు ఒకటి తెలుసు. ఆయన ఏంటంట, ఆయన పారిపోయాడు. దేవుడిచ్చిన పని నుంచి, దేవుడిచ్చిన ఆ యొక్క బాధ్యత నుంచి ఆయన పారిపోయాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి చేరుకున్నాడంట? చాప కడుపులోన తిమింగలము చాప కడుపులోన ఆయన చేరుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నారంటే 3 రోజులు ఉన్నారు. పిల్లలందరూ స్టోరీ పిల్లలు చెప్తారు, మనం కూడా చెప్తాం. దాని తర్వాత ఏమైందో అది మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయంలో మనం చూస్తాము దేవాది దేవుడు తండ్రిగా అక్కడ యోనాకి ఒక బాధ్యతను అప్పచెప్తాడు. ఏమని బాధ్యత అప్పచెప్తాడు? మొదటి అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాము దేవుని యొక్క మాట అమిత్తయ్య అన్న కుమారుడు యోనాకు ఎలాగున ప్రకటింపబడుతుంది. అందరం కూడా యోనా పుస్తకాన్ని మనము తీసుకున్నాం. అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4. అందరూ కూడా ఈజీగా అయిపోయిన ఈ పుస్తకాన్ని అట్ ద సేమ్ టైము మన యొక్క గుణాలు ఆ యోనాతో పోల్చుకుంటే దగ్గర వాసులం మనం. అది మనము కొంచెం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ యోనాలో ఎన్ని ఉన్నాయంట? 4 పుస్తకాలు ఉన్నాయి. చక్కగా అన్ని లెక్క పెట్టుకుంటే 10, 12 అన్ని, అంతకంటే ఎక్కువ వచనాలు లేదు. దాదాపుగా 48, 47 వచనాలు. అయితే 48, 50 వర్సెస్ కంటే తక్కువే ఉన్నాయి యోనా పుస్తకంలోన. అంతేనా? ఏదో కీర్తన ఏదో దీంట్లో ఉంటుంది 54, 52 ఉంటాయి. అంటే దానికంటే చిన్నది ఈ యోనా పుస్తకము. కానీ గొప్ప విషయాలు ఇందులోనే మనము నేర్చుకోవచ్చు. అయితే మొదటి అధ్యాయంలో మనం చూసుకుందాము. మొదటి అధ్యాయంలో ఏమవుతుంది? దేవుడు ఆయనకు ఒక పని ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళమంటారు? ఇది మీరే చెప్పాలి జవాబులు. ఎక్కడికి వెళ్ళమంటారు?
నినివేకి వెళ్ళమంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? తర్షీష్కి. బై ద వే నినివే నుంచి తర్షీష్కి 500 మైళ్ళ యొక్క ప్రయాణము. ఇది ఇటు సైడ్ ఉంటే ఇది ఇంకొక అటు సైడ్ ఉంటది. ఈ 500 మైళ్ళని 800 కిలోమీటర్లు లెక్క వేసుకుంటే దేవుడు ఇటు పోమంటే ఈయన ఏం చేస్తున్నాడు? డెడ్ ఆపోజిట్ ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు డెడ్ ఆపోజిట్ దేవుని మాటను ఆయన అతిక్రమించాడు కాబట్టి ఆ ఓడలో కూర్చునేసరికి టికెట్ ఖర్చు పెడతాడు. అన్ని తీసుకొని ఖర్చు అయిన తర్వాత ఆయన ఏం చేయాలి? ఆయన తర్షీష్కి వెళ్ళాలి. కానీ తర్షీష్కి వెళ్లే లోపలే ఏం జరుగుతుంది? ఆ ఓడ బాగా ఊగి అక్కడ తుఫాను రావడము, అక్కడ చిట్టీలు వేయడము. ఆ చిట్టీలు అన్ని వేసిన తర్వాత ఏం జరుగుతుంది? ఎవరి పేరు వస్తుంది? యోనా పేరు వస్తుంది. యోనా పేరు రాగానే అందరు ఆ బోట్ లో నా ఓడలో కూర్చొని అందరు యోనాని గుంపుగా కూర్చొని, నువ్వు ఎవరివి, ఏ దేశాన్ని నుంచి వచ్చావు, నీ వల్ల ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే ఆయన ఒకటే మాట అంటాడు. ఆ మాటలోనే అందరికీ కూడా భయమును కలవరమును పుట్టించడం మనము చూస్తాం. 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి అధ్యాయము. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశము అందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మనించినట్లు మేము నీకేం చేయవాలని అతన్ని అడగగా, యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. చాలు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ ఓడలో ఉన్న వారికి దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అంటే, నేను హెబ్రీయుడను, ఈ సముద్రాన్ని ఈ నేలని సృష్టించిన సృష్టికర్తగా నేను ఏమై ఉన్నాను? పరలోకంలో ఉన్న ఆ దేవుని నేను ఆరాధిస్తున్నాను, భయపడుతున్నాను, లేకపోతే ఆయన నేను పూజించే వ్యక్తిని. ఆ మాట అనగానే అక్కడ ఉన్న ప్రజలు లేకపోతే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారంట? భయముతోటి కమలారు. ఎందుకు? ఆయన ఎవరిని ఆరాధిస్తున్నాడో, ఎవరిని ఆయన ఆరాధించే పూజించిన ఆ దేవాది దేవుడే ఏం పంపించారంట? ఈ యొక్క తుఫానును, అంటే అంత అధికారమును కలిగిన దేవుని వీళ్ళు ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతామంటే, అక్కడ ఓడలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. అప్పటి వరకు యోనా పరిచయం అయ్యే వరకు ఎవరిని మొక్కుకుంటున్నారంట? వాళ్ళు ఇతర దేవతలు, వాళ్ళ దేవతలను వాళ్ళు మొక్కుకోవడం వాళ్ళు జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రము ఈ మాట, ఈ సువార్త ఆయన ప్రకటించగానే ఏం జరుగుతుంది? వెంటనే భయమును, అదే రీతిగా దేవుడు ఎవరో అని వాళ్ళు ఎరగడానికి అక్కడ ఒక గొప్ప అవకాశాన్ని జరుగుతుంది. అయితే అక్కడ దేవుని ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఏం చేస్తాడు? మనల్ని ఈ తుఫాన్ నుంచి తప్పించబడాలి, ఇందులో నుంచి బయటపడాలంటే ఏమవ్వాలి? మనము ఈ యోనాని ఏం చేయాలి? సముద్రంలో వేసేయాలి. అట్లనే పాపం ఎన్నో మాట్లాడతారు. దాని తర్వాత లాస్ట్ లో ఏం చేసేస్తారు? 2వ వచనంలోన సముద్రంలోన పోయి ఆయన ఎక్కడే చేరుకుంటాడు? 2వ అధ్యాయంలోన ఆయన ఎక్కడ చేరుకుంటాడంట? తిమింగలము మధ్యలోన, చేప కడుపులోన ఆయన ఉండడం జరుగుతుంది. ఈ చేప కడుపులోన ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? ఎంజాయ్ చేస్తున్నాడా? తిన్నారా? చిన్న చిన్న చేపలు అన్ని దొరికితే అవన్నీ కూర్చొని తింటున్నాడా? 3 రోజులు ఏం చేశాడు ఆయన? ఉపవాసం ఉండి ప్రార్థనలోన అప్పుడు ఆయనకి లైట్ వెలిగింది. అప్పుడు ఆయన 3 రోజులు దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు, ఈ చీకటి నుంచి, ఈ యొక్క పాతాళపు నుంచి నన్ను రక్షించు అని ఎన్నో ప్రార్థనలు చేయగా 2వ అధ్యాయం మొత్తం చూస్తున్నాము మొర. ఏం మొర తెలుసా? నేను తప్పు చేశాను, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను అతిక్రమించి నేను తప్పు చేశాను అయ్యా 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 అని చెప్పి దేవుడు ఎంత కనికర పూర్ణుడు అంటే 3 రోజులోపలే ఏం చేశాడు? కక్కి. బై ద వే మీరు చెప్పాలి, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈయన కక్కాడు కదా, మనం ఎప్పుడైనా బండిలో వెళ్తే ఎక్కడ పడితే మనం అక్కడ కక్కేస్తాం. కానీ ఈ యొక్క దేవుడు చూడండి ఎంతగా ఆయన ప్రణాళిక. ఇది కక్కింది. ఎక్కడ కక్కింది? ఒడ్డు మీద. కానీ ఏ ఒడ్డు మీద? కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి? దేని నుంచి పారిపోతున్నాడో, ఏ పని ఇచ్చాడో దాని దగ్గర నుంచి పారిపోయి ఎక్కడ పోతున్నాడు ఆయన? నినేవే దగ్గర. అంటే ఎవరు చెప్పారు ఈ యొక్క తిమింగలానికి? సృష్టించిన తన ప్రతి ఒక్క జీవ జంతు పైన, నరుడు పైన అధికారం
ఆహారం ఉన్నది కనుక ఏమన్నాడు, నువ్వు మింగేవు కానీ నువ్వు మాత్రము దాన్ని లోపల డైజెషన్ నువ్వు చేయకూడదు. 3 మింగిన ఖచ్చితంగా మనకి ఎక్కడికి వెళ్తుంది, పొట్టలో పోతుంది. పొట్టలో పోయినా 2 గంటలు 3 గంటలోనా కట్టాం దానికి. కానీ ఈ తిమింగలం ఏం చేస్తుంది, 3 రోజులు దాని కడుపులోన దాచుకొని కరెక్ట్ గా దేవుని స్వరాన్ని విన్నది. పాపం యోనా విన్ని కూడా ఓకే అన్నాడేమో, కానీ డైరెక్ట్ గా ఆపోజిట్ వెళ్ళాడు. కానీ ఇది మాత్రము 800 కిలోమీటర్ల ప్రయాణం చేసుకొని ఎక్కడ తీసుకొని వచ్చి కక్కుతాడట, క్షేమంగా ఈ యొక్క పట్టణం దగ్గర నినివే దగ్గర వచ్చి నా పని అయిపోయింది, నాకు ఆర్డర్ ఇచ్చింది, నా పని అయిపోయింది అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. దాని తర్వాత 3వ అధ్యాయమే ఈ రోజు 3ను 4నే మనము ప్రభు దగ్గర ధ్యానం చేయాలి. చిన్న ప్రార్థనతోటి ముందుకు వెళ్దాం. దేవా నీకు స్తోత్రం తండ్రి, ఈ యోనా పుస్తకాన్ని తండ్రి మేము ధ్యానం చేస్తుండగా తండ్రి అయా నీవు ఈ అధ్యాయం రాసావు కనుక తండ్రి అయా నిజంగా తండ్రి ఎన్నో రహస్యాలు అయా మేము నరులుగా తండ్రి ఇలాగున తండ్రి ఎన్నో తప్పుడు కార్యాలు లేకపోతే మాకు ఇచ్చిన ఆజ్ఞను తండ్రి మితిమీరి ఎన్నో కార్యాలు చేసి ఉండగా తండ్రి ఈ పాఠమును బట్టి యోనాను మేము చూసుకొని తండ్రి అలాంటి కార్యాల కంటే తండ్రి నీ యొక్క ప్రణాళికను వెంబడించే వారిగా తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యము ద్వారా తండ్రి అనేక రహస్యాలను తండ్రి మేము గ్రహించుటకును మీ కృపను దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్తూ యేసునామని అడుగుతున్నాం తండ్రి. 3వ అధ్యాయం ధ్యానంగా చదువుదాం. నాకు 4వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, కానీ 3వ అధ్యాయం మనం ఈ రోజు ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయంలో ఏముంటది, ఆయన ఖచ్చితంగా నినివే పట్టణానికి ఆయన చేరుకుంటాడు. నినివే పట్టణానికి చేరిన తర్వాత అక్కడ చదవండి, మరలా 2వసారి దేవాది దేవుని యొక్క మాట ఎవరికి వస్తుందంట, ఈ యొక్క యోనాకి వస్తాడు. అయితే మొదటిసారి వచ్చేటప్పుడు అక్కడ విధేయతగా లోపడ్డాడని రాయలేదు, కానీ 2వసారి ఒక మిస్టేక్ అయిన తర్వాత ఆయన దాని యొక్క పరిమాణాన్ని ముగించిన తర్వాత పరిమాణాన్ని దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిన తర్వాత 2వసారి మాత్రం ఏమంటాడు, ఇక్కడ రాస్తున్నది భక్తుడు, he obeyed the word of the Lord came to Jonah second time and go to the great city of Nineveh and proclaim to it the message I give you. Jonah obeyed the word of the Lord and went to Nineveh. చదవండి ఎవరైనా. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణముకు దేవుని దృష్టికి అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివేలు మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివేలు పట్టణమునకు పోయి నినివేలు పట్టణమునకు దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం. అక్కడ ఎక్కడ లేదా ఆజ్ఞను గైకొన్నాడు అని లేదా, ఇంగ్లీష్ బైబిల్లో రాసింది ఆజ్ఞ ప్రకారం అంతే. చెప్పినా కదా సముద్ర జీవి జంతువులు ఉన్నారా లేదా అని అడగడానికి. బోయేదన్న చాలా స్ట్రాంగ్. చలో అందరూ మెలుకున్నారు. అయితే ఇప్పుడు పాపం అది మనం ఉన్నామా లేమా అని గుర్తించడానికి వచ్చింది. ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తున్నారు యోనా ఏం చేశాడంట, ఆజ్ఞ ఇచ్చినది ఆయన గైకొన్నాడు అని ఇంగ్లీష్ బైబిల్లోన రాసి ఉన్నది. జోనా ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉన్నది. అయితే ఇందులోన ఆజ్ఞను ఆయన తెలుగులో ఏం రాసింది, సెలవిచ్చినట్లుగా ఆయన ప్రకారము అంటే చెప్పింది ఆయన ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా ఆ ప్రకారంగా ఆయన చేశాడు. అయితే ఇక్కడ ఏం రాసి ఉన్నదంటే ఆ నినివే పట్టణం అంట ఏమున్నదంట 3 రోజుల యొక్క ప్రయాణము. 3 రోజుల ప్రయాణంలో నువ్వేం చెప్పాలి అంటే 40 రోజుల్లోన ఈ నినివే పట్టణం ఏమవబోతుందంట, నాశనము కలగబోతుంది. చదవండి 4వ వచనం ఎవరైనా.
యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చాలు. అయితే ఇక్కడ ఏమని రాసి ఉన్నదంటే 40 రోజుల్లోన ఈ యొక్క నీనెవె పట్టణం నాశనం అయిపోతుంది. కానీ ఆ ఊరి యొక్క ప్రయాణం ఎంతంట 3 రోజులు. అందులో కూడా చూడండి భక్తుడైన యోన ఏం చేస్తున్నాడు, 3 రోజులు ప్రయాణం చేసి 40 రోజుల్లో ఈ యొక్క పట్టణం నాశనం అయిపోతుంది. 40 రోజుల్లో పట్టణం నాశనం అయిపోతుంది. 3 రోజులైనా ప్రయాణం చేసి అమ్మ ఈ ప్రాంతంలో ఉన్నావు, దేవుడు వస్తున్నాడు, ఇక్కడ ఉగ్రత రాబోతుంది, నాశనం అయిపోతుంది అని చెప్పి చేయాలి కదా. కానీ సార్ గారు ఏం చేస్తారు, ఒక్కరోజు ప్రయాణం చేసి చూడండి ఒక్కరోజు ప్రయాణం చేసి ఆయన ఏం చేస్తాడు, ఎవరెవరు దొరికారో వాళ్ళకి అట్లా చెప్పుకొని వెళ్ళిపోయారు. కానీ 40 రోజుల దేవుడు ఓపిక పట్టి 40 రోజుల యొక్క సమయాన్ని ఇచ్చి ఆ 40 రోజులు అక్కడక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడాను మాట్లాడుకొని ఎవరి దగ్గరికి ఈ వార్త చేరిందంట, రాజు భవనానికి ఈ మాట చేరింది. 3 రోజులు చేయాల్సిన పని అందులో కటింగ్ చేసి సగం జీతానికి 1 రోజు ఆయన చేసుకొని ఊరు చివరిన పోయాడు. కానీ లోపల ఏమై ఉన్నదంటే ఆ 1 రోజు యొక్క పని ద్వారానే, ఆ సువార్త ద్వారానే రాజు దగ్గరికి మాట చేరగా. 6వ వచనం చదువుదామా? 5 నుంచి చదవడం స్టార్ట్ చేద్దాం. నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని. ఆ సంగతి నీనెవె రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాను చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నీనెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసి. ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్, హల్లెలూయా. చక్కగా చూద్దాము. ఆయన ఏం చేశాడు, 3 రోజులు చేయాల్సింది 1 రోజే చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ నినెవె వాసులు ఎవరెవరైతే విన్నారో అక్కడ చక్కగా రాస్తున్నది, ద నినెవైట్స్ బిలీవ్డ్ గాడ్. ఏంటి, ఆయన ప్రకటించిన ఆ దేవుణ్ణి వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. వాళ్ళ చెడు కార్యాలను, వాళ్ళ దుష్ట కార్యాలను అన్నిటినీ వాళ్ళు విడిచిపెట్టారు. గోనె సంచి కట్టుకొని వాళ్ళు తాను ఏమంటారు, పశ్చాత్తాపము. గోనె సంచికి ఆ మాటకు సాదృశ్యం ఏంటంటే సమర్పణ, లేకపోతే వాళ్ళు అన్నిటినీ తగ్గింపు కలిగి పశ్చాత్తాప కలగడము అని మనం చూస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు చిన్నవారైనా పెద్దవారైనా వాళ్ళు ఎంతగా వాళ్ళని ఏమంటారు ఆ యొక్క కుయుక్తి కార్యాల నుంచి వాళ్ళు చేయి విడిచారో అంతగా అక్కడ నినెవె పట్టణం అంతా కూడాను సువార్త ప్రకటింపబడ్డది. అంతగానే మనం చూస్తున్నాము. మనుషుల మధ్యలోన నినెవె వాసుల నుంచి ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్తుంది, రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు వెంటనే వినగానే ఆయన మంచిగా రాజు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి అవన్నిటిని చించుకొని ఆయన కూడా చూడండి అన్ని విన్న వెంటనే అన్ని ఆయనలోన అవును మేము దేవాది దేవునికి తప్పు చేశాము. ఒక రాజు ఏం చేస్తున్నాడు, అది ఒప్పుకోవడము. దేవుడు నిజంగానే నినెవె వాసులు, ఆ పట్టణస్థులు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ రాజు హృదయాన్ని ఎంతగా ఏమంటారు మెత్తగా చేశాడంటే అంతగా విన్న వెంటనే అక్కడ సువార్తకు తగినట్లుగానే రక్షణ కార్యము మనము చూస్తున్నాము. చాలా సార్లు మనం చూస్తాము రాజుల గ్రంథాలు, మొదటి సామ్యాలు, దినోతాంతం, ఇవన్నీ చూస్తే రాజుకి నువ్వు తప్పు చేశావు,
అని అంటే ఆ ప్రవక్త ఏమైపోవాలి, అప్పటికే ఆయన అవుట్ అయిపోవాలి. ఏదైనా ఆయన ఖచ్చితంగా జైల్లో వేయాలి, లేకపోతే ఖచ్చితంగా చంపివేయబడాలి. బాప్టిజం ఇచ్చే యోహానుకి ఏం జరిగింది, ఆయన చెప్పిన వెంటనే ఏం చేశారు, ఆ హెచ్చరికను బట్టి ఏం చేస్తారు, ఆయన తలను నరకడం జరుగుతుంది. ఏంటి, రాజులు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పగానే వాళ్ళు అది గ్రహించుకొని నేను చేశాను అని అంగీకరించారు. కానీ ఇక్కడ మాత్రము దేవుని వాళ్ళ హృదయాన్ని ఎంతగానో కలవరపరిచారో, లేకపోతే ఎంతగా మృత్తగా చేశారు అంటే ఆ సువార్తను వెంటనే అంగీకరించుకొని దూతలందరినీ కూడి నువ్వు వెళ్ళి ఈ ప్రకటన చేయు. ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అన్నపానములు పుచ్చుకోకుండా, నీరు కూడా లేకుండా ఉపవాసం ఉండి ఏం చేయాలి, మీరు పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే ఈ కార్యము జరుగుతుందో మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరు వాళ్ళ చెడు కార్యాలను విడిచి దేవుడే మరి ఒక అవకాశాన్ని, ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్, మరి ఒక అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు, ఈ పట్టణ వాసులకు ఇచ్చి అక్కడ ఏం చేశారు, ఆ యొక్క ఊరు నాశనం కాకుండా, ఆ ఊరిలోన మనం 4వ అధ్యాయంలో చూస్తాము 1,20,000 మంది. అది ఏమంటారు, శాస్త్రులు అందరూ మనకు చెప్తారు దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. 6 లక్షల మంది పైన 7 లక్షల మంది ఉన్నారు. కానీ ఈ బైబిల్ ప్రకారంగా మనం చూసుకుందాం 1,20,000 మంది ఏం కాకుండా, నాశనం కాకుండా, ఆ యొక్క ఊరు దేవుని ఉగ్రత పాలు కాకుండా రక్షణలో నడిపించడము జరుగుతుంది. ఎంత గొప్ప బాధ్యత! ఒక్క ప్రచారము, ఒక్క వాక్యము ద్వారా ఈ పట్టణము మొత్తము కూడా దేవునికి ఆయన శాంతి కలిగిన వాడు, ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఉన్నాడు గనక ఆయన ఎంతో ఓపికతోటి ఈ నినివే పట్టణానికి యోనాను ఎన్నుకొని యోనాను అక్కడ పంపించగా ఈ కార్యము జరిగించింది. అయితే ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులుగా మనం తోటి క్రైస్తవులుగా 1,20,000 మంది రక్షణలో రావగానే మీకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది చెప్పండి, ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరం కూడాను మిగతా సంఘాలు తెలియదు కానీ మన కౌకూర్ సంఘంలో ఉన్న ఒక గొప్ప ఏంటంటే, ఏదో ఒక రీతిగా మనము సువార్త చెప్పాలి. ఏదైనా మనల్ని ధరించుకున్న దేవుణ్ణి మనం ఏం చేయాలి, ఇతరులకు బయలుపరచాలి అని మనకు చాలా ఆసక్తి. ఎన్నో కార్యాలు మనము పాలు పొందుకునే ఉంటాం. అది మనం చేస్తుండగా ఎక్కడ కూర్చున్న వాళ్ళే, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికో పోయి చెప్పి అందులోన ఒకరు ఎవరో మారి చర్చకు వచ్చారు అనుకోండి, మీరేం చేస్తారు, అక్కడ కూర్చున్న చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పాస్టర్ గారికి, పాస్టర్కి, అందరికి నేనే తీసుకుని ఏం చేస్తారు, ఆ వ్యక్తిని బట్టి, ఒక్క ఆత్మను బట్టి మీరు ఏం చేస్తారు, అతిశయిస్తారు, ఆనందిస్తారు. ఎందుకు, అది మీ ఆత్మీయ యొక్క ఫలము అని చెప్పి అతిశయిస్తారు. 1,20,000 మందిని రక్షించిన ఈ యోనా యొక్క అభిప్రాయం ఏందో 4వ అధ్యాయము. ఇలాంటి ఆలోచనలు మనము కొన్నిసార్లు కలిగి ఉంటాము అని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూద్దాము, చదవండి. యోనా 4వ అధ్యాయము 1వ వచనము. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపునని యెహోవాకు మనవి చేసాను. చాలు, అంతవరకు చాలు. ఇప్పుడు ఒక ఆత్మ వచ్చిందంటే మనం ఎంత సంతోషం అయిపోతాము, ఎంత దాన్ని సెలబ్రేట్ చేస్తాం. తప్పిపోయిన కుమారుడు అంత కోల్పోయి, అంత నష్టం అయిపోయిన తర్వాత తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయనను స్వీకరించే కానీ ఎంత సంతోషము, గొప్ప విందు అంతా జరుగుతుంది. అట్లనే ఒక ఆత్మ రక్షణ కలగానే పరలోకం అంతా కూడా ఆనందిస్తుంది. అలాంటిది ఈయన ఏం చేయాల్సింది, ఆయన ఆనందించాలి. కానీ ఏమంటున్నాడు దేవుని దగ్గరే, అందుకే చెప్పిన నేను తరిశీసుకో, లేకపోతే నేను అక్కడికి వెళ్ళినాని నేను అప్పుడే అనుకున్నా. కానీ నువ్వు నాకు తెలుసు, నువ్వు శాంతి కలిగిన దేవుడివి, నీకు నిమిషం మాత్రమే నీకు కోపం ఉంటుంది, నువ్వు ఇవన్నీ వెంటనే నువ్వు మార్చేస్తావు, ఎందుకు నన్ను పంపించావు, అందుకే నేను పోనన్నా. అందులో ఏమంటున్నాడు, ఇప్పుడు మాత్రం నన్ను చంపేసే నన్ను హతము చేసే అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రము దేవుడు ఎంత శాంతము, ఎంత ఓపిక కలిగిన వ్యక్తి అంటే ఏమని రాస్తున్నదంటే 4వ వచనంలో ఇన్ని మాటలు. ఒక్కసారి ఎవరైనా 2వ వచనం చదవండి. ఐ న్యూ దట్ యు ఆర్ గ్రేషియస్, నువ్వు శాంతికరమైన, నువ్వు దయాళుడు, నువ్వు కృప కలిగిన వాడు అని చదవండి.
దేవుని యొక్క మనం కలిగిన యొక్క దేవుని యొక్క గుణాలు కొన్నిసార్లు మనము ప్రకటించాలి కనుక ఒక్కసారి మాటను మరలా సంఘానికి వినిపిద్దాం. నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతము అత్యంత కృప కలిగిన దేవుడవై ఉన్నావు. ఆమేన్ హల్లెలూయా. జాలియు కటాక్షము అత్యంత కృప కలిగిన దేవుడై ఉన్నావు అని చెప్పి ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని యొక్క గుణాలు ఈ యొక్క యోనాకి బాగా తెలుసు. అంటే బైబిల్ లేకపోతే దేవుని యొక్క గుణాతిశయాలు ఆయనకి బాగా తెలుసు. ఆయన గుణము ఏంటి? నువ్వు శాంతికరమైన వాడవు, నువ్వు దయ చూపించేవాడు, నువ్వు కనికరము చూపించేవాడు అని చెప్పి ఎంతగా ఆయన గురించి తెలిసిన వాడే. కానీ తెలిసినది ఒకటైతే దాని అప్లికేషన్ పార్ట్ కూడా ఉండాలి. ఏంటి? మనకి చాలా విషయాలు పిల్లలుగా మన ఉన్న పిల్లలు కూడాను తల్లి తండ్రులుగా మన దగ్గర అన్నీ తెలుసు వాళ్ళకి, మా మమ్మీ ఇట్లా అట్లా అన్ని. కానీ అప్లికేషన్ పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మకి ఏం అడిగినా ఆమె ఇచ్చేస్తుంది అని పిల్లలకి తెలుసు. అదేంటి? ఆహారమైనా వస్త్రాలైనా ఏదైనా చేసి పెట్టేస్తుంది. అందులోనే ఏదైనా పెద్ద వస్తువు అది అడిగారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెలల నుంచి మా జోయల్ ఒకటే సతాయిస్తున్నాడు. ఏంటి? నాకు మా ఫ్రెండ్స్ అందరి ఇంట్లోన ఆడుకోవడానికి వీడియో గేమ్ ఉన్నది, నాకు కూడా వీడియో గేమ్ కావాలి. మొన్న ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్లోన మంచి మార్కులు తెచ్చుకున్నాడు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే నాకు ఇస్తావా అని అన్నాడు. నేను అటు ఇటు తల ఊపలేదు కానీ విన్నాను అంతే. అంటే ఏంటి? మంచి మార్కులు తెచ్చుకుంటే నేను అది కొనేస్తానని అభిప్రాయంతో తెచ్చుకున్నాడు ఆయన మంచి మార్కులు. కానీ ఇప్పుడు ఏం కూర్చున్నాడు? నాకు మంచి మార్కులు తెచ్చుకున్నా, నాకు అది కొను. ఒక తల్లిగా నాకు బాగా తెలుసు, అది తెచ్చుకొని కూర్చున్నామంటే దిన్నమంతా అది ఆడి ఆయన ఏం చేసుకుంటాడు, నెక్స్ట్ టైం ఆ మంచి మార్కులు రావో లేకపోతే ఆయన ఎక్కడైనా తప్పిపోతాడని ఏం చేయలేదు, కొని ఇవ్వలేదు. అది కొనివ్వలేదు అని చెప్పి ఎంతో కాలం ఏం చేశాడు? మౌనాన్ని ప్రకటించాడు. ఏంటి? మాట్లాడకుండా దోస్త్ కచ్చి చేశాడు. అది ఏం చేస్తున్నాడు? కొన్ని మనకు తెలుసు, పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తారు. మన యొక్క తల్లిదండ్రుల యొక్క గుణాలు తెలిసిన కొన్నిసార్లు ఆ ప్రేమను వాళ్ళు ఏం చేస్తారు? వేరేలాగా ప్రకటిస్తారు. ఇదే రీతిగా యోనాను మనం చూస్తున్నాం, అన్ని గుణాలు తెలుసు. కానీ అప్లికేషన్ పార్ట్ ఏం చేస్తే అక్కడ మనం చూస్తే వీళ్ళు రక్షింపబడడం మనం చూస్తే అక్కడ ఏం చేస్తారు? నన్ను ఇప్పుడే చంపివేయు అనే మాటను మనం చూస్తాం. 4వ వచనంలో ఏమంటాడంటే, but the Lord replied, is it right for you to be angry? చదవండి 4వ వచనం. యెహోవా నీవు కోపించుట న్యాయమా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇప్పుడే చూడండి, దేవాది దేవుడు సృష్టిని సృజించిన వాడు ఆయన దగ్గరే ఏం చేస్తున్నాడంట? కోపము, అలిగిపోవడము, కోపించుకొని అలగడం మనం చూస్తున్నాం. 2 సార్లు కోపగించుకున్నాడు బైబిల్లో మనం చూస్తే. ఇందులోన 2 సార్లు కోపించుకున్నా 2 సార్లు నీ కోపము న్యాయమైన, నువ్వు నీ గేమ్ కొనివ్వలేదని నువ్వు అన్నం తినకుండా ఉండడం న్యాయమేనా? నీవు అడిగినది వెంటనే దానికి జవాబు ఇవ్వకపోవడము, దాన్ని నువ్వు కోపగించుకుంటే అది న్యాయమేనా అని చెప్పి యోనాకి అడగడం జరుగుతుంది. అయితే యోనా ఏమంటాడు తెలుసా? యోనా ఏం చేస్తాడంటే 5వ వచనం చదవండి. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొని, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే అనేను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే ఈ 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నీనెవే మహాపురము విషయంలో నేను విచారణ పడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, మొత్తం మనం చదివేస్తాము, 4 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాము.
4వ అధ్యాయము 5వ వచనం నుంచి 11 వరకు మనం చూస్తే ఈ యోనా ప్రకటించిన వెంటనే అక్కడ దేవుడు కార్యాలు జరుగుతాయి. కానీ ఈసారి గారేమో వచ్చి అన్ని మూతి ముఖాలు తిప్పుకొని ఊరి చివరన కూర్చొని ఏం చూస్తున్నాడు? ఆయన ఏదో ఎదురు చూస్తున్నాడు. ఏమి ఎదురు చూస్తున్నాడు? దానికి వ్యతిరేకంగా ఆయన ఎదురు చూసినది, ఆయన ఇది వ్యతిరేకంగా లేకపోతే ఆయన ఎదురు చూసింది కలగలేదు కనుక 2-3 సార్లు చెప్పేస్తే నేను చచ్చిపోతే బాగున్నాను, నేను చచ్చిపోతే బాగున్నాను, ఈ ఎండకి నేను చచ్చిపోతే బాగున్నాను, ఈ గాలికి నేను చచ్చిపోతే బాగున్నాను, ఇట్లా జరిగింది చచ్చిపోతే బాగున్నా అని అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అని చూస్తే ఈ నినేవే పట్టణ వాసులు అప్పుడు కాలంలో, రాజుల కాలంలో, ఈ బై ద వే ఈ సంఘటన అంతా జరిగింది రాజుల కాలంలో జరిగింది. జెరోబాము అనే ఒక రాజు కాలంలో జరిగింది. జెరోబాము, యెరోబాము మొదటి రాజులు ఎవరు? సొలొమోన్ తర్వాత 2 రాజులు వస్తారు. ఎవరు? యెరోబాము, రెహోబాము. వాళ్ళిద్దరు ఎవరంటే ఆ దేశాన్నే 2గా విభజించబడడం జరుగుతుంది. అందులోన దాని లాస్ట్ లోన ఇంకొక యెరోబాము వస్తాడు. 2వ యెరోబాము కాలంలో జరిగిన ఈ రాజు దగ్గర ఈయన ఉండేవాడు. ఎంతో కాలం వాళ్ళ దగ్గర ప్రవక్తగా ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఆ కాలంలోన నినేవే పట్టణానికి వెళ్ళమంటారు. అయితే ఈ యోనా ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉండి ప్రకటిస్తూ దేవుని ప్రచారం చేస్తుండగా వేరే దేశానికి మిషనరీగా వెళ్ళమంటే ఈయన వెళ్ళడానికి అంగీకరించలేదు. ఎందుకు ఈ నినేవే వెళ్ళడానికి ఆయనకి అంగీకరణ లేదు అని మనం చూస్తే, ఈ నినేవే దేనికి ఒక క్యాపిటల్, లేకపోతే క్యాపిటల్ తెలుగులో ఏమంటారు? రాజధాని. ఇప్పుడు మన రాజధాని ఏంటి? హైదరాబాద్. ఎక్కడున్నాం మనము? హైదరాబాద్ లో ఉన్నాం. అట్లనే ఈ నినేవే ఒక రాజధాని. దేనికి రాజధాని అని చూస్తే అశ్షరియా అనే ఒక పెద్ద దేశానికి అది రాజధానిగా ఉన్నది. ఈ అశ్షరీయులు ఎవరు అని మనం చూస్తే బహు క్రూరులు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని మాటను గ్రహించని వారు, చీకటిలో నుండి బహు క్రూరత్వముతోటి కలిగిన వాళ్ళు. ఎలాంటి క్రూరము అంటే ఆడ మొగ ఏ భేదం లేకుండా ఒకవేళ ఒక ఊరిని అక్కడున్న విలువైన వస్తువులు వాళ్ళు దౌర్జన్యముగా వాళ్ళు ఆక్రమించుకున్న అక్కడున్న ప్రజలని వాళ్ళు ఊరిని తీసుకొని వెళ్ళిపోవడము, లేక ఆ ప్రజల పైన అధికారము చలాయించడానికి ఏం చేస్తారో తెలుసా? మనిషి బ్రతికుండగానే ఏం చేస్తారు తెలుసా? తోలును చీల్చివేయడం. అంత క్రూరత్వం, ఆడ మగ భేదం లేకుండా అంత క్రూర కార్యాలు, అంత హింస కార్యాలు ఈ ఇజ్రాయెల్ ప్రాంతంలో చేయడం జరిగింది. ఇవి చూసి ఎవరు పెరిగారంట? ఈ యోనా పెరిగాడు. ఈ యోనా పెరిగి ఏమంటున్నాడు? ఇలాంటి దేశము ఇంత బాధ పెట్టిన మా యొక్క దేశస్తులకి, మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పాలి అంటే ఈయన అంగీకరించలేదు. అంటే ఏంటి? బాధ పెట్టిన వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించడానికి ఈయనకి ఏం కాలేదు? మనస్సు కుదరలేదు. ఆయన ఏమనుకున్నాడు అంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ప్రతిఫలము ఇవ్వాలి. అంటే మనకి ఎవరైనా కీడు హాని ఎలాంటిదైనా మాట ద్వారానైనా వాళ్ళ యొక్క దౌర్జన్యంగా ఏదైనా మనకి హాని చేస్తే మనం ఏం చేస్తాము? వాళ్ళకి ఒకవేళ కీడు సంభవించిందంటే ఏమంటాం? కరెక్ట్ వెంటనే వచ్చింది, నాకు చేసిన కరెక్ట్ అయింది అని మనం అంటాం. అదే రీతిగా ఆయన ఏమన్నాడు? నేను వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆ దేశం గురించి నేను వెళ్ళి అంగలార్చిన వాళ్ళ గురించి రోధించిన నీ ఒక మాటను చెప్పనని అలా ఊహించుకున్న ఈ వ్యక్తి ఎప్పుడైతే పాఠం నేర్చుకున్నాడో వెళ్తాడు. 3 రోజులు చేయాల్సిందో లేకపోతే కొంతకాలమైనా 40 రోజులు సమయం ఇచ్చింది, 40 రోజులు వాడుకోవచ్చు. కానీ ఒక్కసారి చెప్పి ఒక్క మాట అక్కడక్కడ కనిపించిన వాళ్ళకి చెప్పుకొని వెళ్ళిపోయాడు. కానీ దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. ఈ రోజు యోనా లాంటి స్వభావం ఏంటి? మనల్ని ఎవరైనా గాయపరిచితే మనం ఏం చేస్తాము? వెంటనే మర్చిపోయి స్వీకరించే ఒక స్వభావము మనకి చెప్పాలి. ఉన్నదా లేదా, రావాలా వద్దా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవాది దేవుడు ఆయన ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఓపికతోటి ఆయన వెయిట్ చేస్తాడు. అక్కడ ఏమన్నాడు? కూడు ఎడమకే భేదము తెలియని అలాంటి ప్రజలకి వాళ్ళు రక్షించబడడం ఎంత ధన్యత. నువ్వు చనిపోవాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నావు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు
ప్రతి ఒక్కరికి, కేవలం ఇజ్రాయేలులే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఆత్మ కోసం అంగలార్చి ఇంటర్సెషన్ విజ్ఞాపన చేసే ఒక కార్యమును మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ యోనా చేసినది బట్టి అక్కడ గొప్ప కార్యము అక్కడ మనము చూస్తున్నాం. ఒక్కసారి మనము ప్రసంగి 10వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ రాసి ఉంటది ఏంటి, కుడి ఎడమకి తెలియని వాళ్ళు 120 మంది ప్రజలు, 120,20,000 మంది ప్రజలు. అదే రీతిగా ఎంతో జీవ జంతువులు ఉన్నాయి, అవన్నీ నాశనం అవడం న్యాయమే అన్నమాట అంట. ఎలాంటి వాళ్ళు అని మనం చూద్దాం. చదవండి 10:2. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల. చదవండి 10:2. A wise man's heart inclines himself to the right, but a foolish heart to the left. జ్ఞానము కలిగిన ఒక హృదయము దేనిపైన ఆధారపడుతుందంట, కుడి వైపుకి అని ఉంటది. అదే రీతిగా బుద్ధిహీనుడి యొక్క హృదయము దేనిపైన, ఎడమ వైపు. అంటే కుడి ఎప్పుడు కూడాను రైట్, లేకపోతే నీతికరమైనది, న్యాయకరమైనది. కానీ ఎడమ ఏంటి అంటే అక్కడ నాశనకరమైనది. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన వ్యక్తి, బుద్ధిహీనుడి యొక్క హృదయం, 2 విషయాలు చూస్తున్నాం. బుద్ధి కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడాను దేనిపైన ఉంటదంట, నీతి వైపు ఉంటది. అదే రీతిగా బుద్ధిహీనుని యొక్క ఆలోచన, హృదయం ఎప్పుడు కూడా ఎడమ అంటే రెండుటికి పొత్తే లేనట్లు ఉంటది. ఈ 2 కుడి ఎడమ అనే మాటకు చూస్తున్నాము. మంచిదేంటో చెడు ఏంటో గ్రహించలేని ప్రజల మధ్యలో అక్కడ పంపించడం మనము చూస్తున్నాం. అయితే దేవుడు ఇక్కడ యోనాకి ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తాడు. ఈయన ఊరు చివరన వెళ్ళి గుడారము కట్టుకొని నివసించుచుండగా అక్కడ ఆ నిమిషం లోపలే, లేకపోతే కొంత సమయం లోపలే ఏం మొలిచి వేస్తుందంట, సొర చెట్టు మొలడం చూస్తుంది. ఆ సొర చెట్టు మొలిచిన వెంటనే ఆయనకి ఆ వేడికి, ఆ ఎండకి ఏమిచ్చిందంట, నీడను ఇవ్వడం మనము చూస్తున్నాం. ఆ నీడ ఇవ్వగానే ఎంతో మంచిగా తేలిగ్గా ప్రశాంతంగా ఉండడం అక్కడ మనము చూస్తున్నాం. దాని తర్వాత ఒకే రాత్రి లోపల కొంత సమయంలోన ఒక పురుగును సృష్టించి, ఆ పురుగు ఏం చేసిందంట, నిమిషంలోన పుట్టిన ఆ చెట్టు, కొంతకాలంలోన పుట్టిన ఆ దినంలోన పుట్టిన ఆ చెట్టు ఏమవుతుంది, మొత్తం ఆ పురుగు మొత్తం తిని వేయడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, ఆయనకి తల నడి నెత్తు మీద భయంకరమైన ఎండ తగలగానే చనిపోవడము మేలు అని దేవుడి దగ్గర మరలా తిరిగి ఆయన కోపగించుకుంటాడు. ఏంటి, చిన్న విషయాలకి ఏమవుతుంది, చచ్చిపోవడమో కోపగించుకోవడమో. ఎందుకు, మనం అనుకున్నది జరగలేదు అని చెప్పి మనం ఏం చేస్తాము, దేవుని దగ్గర కోపగించుకున్నాం. యోనా దగ్గర నేర్చుకున్నాలి. ఇలాంటి ఆలోచన నుంచి మనము బయటికి రావాలి. ఏంటి అంటే, మనం ఆలోచించినది జరగకపోతే, మనం అనుకున్నట్లుగానే అది జరగకపోతే వెంటనే పెద్ద పెద్ద మాటలు మనము మాట్లాడేస్తాం. అలాగ కాకుండానే దేవుడు ఎంతో శాంతముగా యోనాకు పాఠం నేర్పించడానికి ఒక రాత్రిలో మొలిచిన ఆ సొర చెట్టు, అందులోనే అది ఏమంటారు, మొత్తం నాశనం అయిపోవడం. ఆ చెట్టుని నువ్వు సృష్టించలేదు, నువ్వు విత్తనము వేయలేదు, దాని గురించే నువ్వు ఇంతగా అది నాశనం అయిపోయినా ఇంత బాధపడుతున్నావు, దాని గురించి నువ్వు ఎంత కంక్లూజన్ ఇచ్చేస్తున్నావు. కానీ ఈ దేశంలో 120,000 మంది ప్రజలు వాళ్ళ యొక్క రక్షణను గురించి నేను తండ్రిగా ఎంత నేను హృదయం కలిగి ఉన్నాను, వాళ్ళు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవద్దు అని చెప్పి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మొదటిగా మనం చదివిన మాటనే మరి ఒక్కసారి మనము చదువుకుందాము. 2 పేతురు 3:9. మన దేవుడు ఏమై ఉన్నాడంట, ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీ ఎడల దీర్ఘశాంతమై ఉన్నాడు. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవద్దు అనే మాటను మనం ఇక్కడ
చూస్తున్నాం. యోనా ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, నీవు విత్తని విత్తనానికే నువ్వు ఇంత బాధపడి నువ్వు ఇంత మాట అంటున్నావు, నేను ఈ ఆత్మల కోసం నేను లెక్కింపజేయాలి. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ యోనా లాగానే ఎవరైనా మీకు బాధ పెట్టి హింసించిన, కానీ వాళ్ళకే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే సువార్త చెప్పడము, సువార్త చెప్పడం నెక్స్ట్ లెవెల్. వాళ్ళ కోసమే మోకాలు వేసి ఉపవాసం ఉండి ప్రార్థనలో అంగలార్చమని వాళ్ళ యొక్క రక్షణ గురించి మీరు గోజాడాలి అని ఒకవేళ ఖచ్చితంగా ప్రేరేపిస్తే దానిని మనం ఏం చేయాలి? లోబడాలి. సంఘముగా దేవుని బిడలుగా ఆయన నామమును ధరించుకున్న వారుగా మనం ఏం చేయాలి? లోబడాలి. ఇప్పుడు మనందరికీ పిల్లలు ఉన్నారు. మన పిల్లలు ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జోయలు చాలా కాలము మా ఇంటి వాళ్ళందరూ, మా ఇంటి వాళ్ళంటే అందరూ కూడా అన్న ఇంటి వాళ్ళందరూ నా కొడుకు లాగానే ఉన్నాడు, సేమ్ ఇద్దరు లాగానే ఉన్నాడు. అంటే ఏంటి? ఆయన పోలికను. ఎప్పుడైతే అక్స పుట్టిందో కొన్ని ఈమెనైనా నాలాగా ఉన్నది అని అంటారేమో అనుకున్నా. ఈమె కూడా నా కొడుకు లాగానే ఉన్నా, వారి వంశాల గురించే పొగిడి అనేసరి ఏంటి. కానీ కొంతకాలంలో అర్థమైపోయింది అక్స వాళ్ళలాగా ఉంది, జోయల్ నాలాగా ఉన్నాడని అర్థమైపోయింది. అది వేరే. కానీ దేవుని సృష్టిగా సృజించిన నీవు ఎవరి పోలికలా ఉన్నారు? దేవుని పోలికలాగా మనం సృష్టించే బహిరంగంగా అందము అలంకారం కలిగి ఉన్న మనము లోపల కూడా అదే హృదయము కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే విలపిస్తున్నాడు, విజ్ఞాపిస్తున్నాడు, ఒక్క ఆత్మ కూడా నశించిపోవద్దు. ఈ బాధ్యత దేవుని సృష్టిగా నిన్ను నాకు అప్పచెప్పారు. వాళ్ళ గురించి విజ్ఞాపించు, వీళ్ళైన మట్టుగా సువార్తనైనా లేకపోతే వాళ్ళ కోసము ప్రయాస పడు అని చెప్పి మాటను చూస్తూ ఇంకొక మాటను చూపించి వాక్యాన్ని ముగిద్దాం అనుకున్నాను. మొదటి సామెయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి తెచ్చుకున్నాం. అక్కడ రాసి ఉన్నది, అక్కడ యోనాతాను తన భటుడు లేకపోతే తన దగ్గర ఉన్న వ్యక్తికి ఏమంటున్నాడంటే, దేవుని ద్వారా ఆటంకపరిచినది ఏమైనా ఉన్నదా? యోనాతాన్ అంటాడు, యోనా కాదు, యోనాతాన్. 14:6 తీసారా అందరూ? చదవండి. ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదాము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా. ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నది, యోనాతాను తన ఆయుధాలను మోసే ఒక వ్యక్తిని, తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని, మహాదేవుని యొక్క మాటను చెప్తున్న, ఆయన యొక్క గుణాన్ని గురించి ఆయన చెప్తున్న. శత్రువులు ఉండగా, ఆయన చుట్టుముట్టు శత్రువులు ఉండగా, అపవాది అయిన సాతాను సున్నతి లేని వాడుగా ఉన్న అక్కడ ఒక మాటను ప్రకటిస్తాడు. ఏంటంటే, నథింగ్ కెన్ హిండర్ ద లార్డ్ ఫ్రమ్ సేవింగ్ వెదర్ బై ఫ్యూ ఆర్ బై మెనీ. అంటే దేవుని ద్వారా ఆ కార్యము జరగడానికి, రక్షింపబడడానికి కొంతమంది ఉన్న, అనేకులున్న ఆయన కార్యము, రక్షణ కార్యము ఆటంకపరచబడదు. ఏంటి ఈ మాటను మనం చూస్తే, అపవాది సున్నతి లేని వారు మన యొక్క ఆకాశ మండలంలో ఎంత చీకటి శక్తులు ఏలిబడినా దానికి ఏంటంట, కొంతమంది ఉన్న, అనేకులున్న రక్షణలోన ఆయన రక్షించే దేవుడు గనక దేవుని కార్యము ఆటంకపరచబడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ యోనాతాను మనకేం చెప్తున్నాడంటే, దేవుని కార్యము ఆగిపోదు. ఎంత ఆటంకపరిచినా, కొంతమంది ఉన్న, ప్రయాసపడిన దేవుడి కార్యము నిశ్చయంగా అపవాది పైన మనకు జయమిచ్చును. ఆమేన్. మీరు చేసిన సువార్త కార్యము, మీరు చేసిన ఈ భక్తి కార్యములోన మీరు దేవుని యొక్క నామము, మనము దేవుని యొక్క నామమును ధరించుకొని ఎన్ని ఆటంకాలున్నా అందులోన రక్షణ యెహోవాదే. ఆయన ఆ యొక్క రక్షణను బట్టి ఆటంకాన్ని మనము ఎదుర్కో అక్కడ ఆటంకం ఉండదు అనే మాటను మనము చూస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక్కసారి మన దేవుడు ఏమై ఉన్నాడంట, బహుశాంతము కలిగిన వాడు, ఓపిక కలిగిన వాడు. ఆమేన్. మనలోన కూడా కొన్నిసార్లు ఓపికనే నశించిపోయే కొన్నిసార్లు మనము అనేస్తాం, కొన్ని మాటలు టక్ అనేస్తాం. ముందున్న వ్యక్తి పెద్ద చిన్న వయసును బట్టో లేకపోతే ఆలోచన బట్టి ఏది లేకుండానే, మా ఇంట్లో ఒకరు ఉన్నారు అట్లనే, ఏంటి
ఏదైనా అన్నాం అనుకో ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదంటే వెంటనే వచ్చేస్తుంది మాట. ఎందుకు? ఆలోచన లేకపోవడము. ఏంటి? మంచి చెడు, కుడి ఎడమకు భేదం లేని. కానీ ఎప్పుడైతే దానిని గురించి ఆలోచించి ఓపికను మనం నేర్చుకుంటామో దేవుని లాగానే విజ్ఞాపించి ఒక ఆత్మను కూడా మనము కలిగి ఉంటాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఈ 4 అధ్యాయాలు వీలైతే 50 వచనాల కంటే చిన్నగా ఉన్నది కనుక ఈ 4 అధ్యాయాలు మరి ఒకసారి మనము ఇంటికి వెళ్ళి చదవడానికి ప్రయాసపడదాం. ఇచ్చిన ప్రార్థనతోటి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.